ఒక వ్యక్తికి ఆస్తి, సంపద, ఐశ్వర్యం, ఘనత ఎలా ఫ్లో అవుతాయి అంటే, దేవుడు నీకు ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు ఆయన నిబంధనలో ఉండి నిబంధన అనుసారం నువ్వు నడిచినప్పుడు. దేవుడు ఏం చెప్పాడంటే, నీ దశంభాగం తీసుకొని వచ్చి నన్ను శోధించుము, అప్పుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత నీకు అనుగ్రహిస్తా అన్నాడు. కానీ ఈ లోక సిస్టమ్ ఏమంటుందంటే, 100 వస్తే ఇంకో 100 అప్పు చేసి ఇంకోటి చేద్దాం, మనం రిచ్ అవుతాం అని. ఎంత మంది ఫ్యామిలీస్ ఈ దినాల్లో అప్పుల్లో ఉన్నాయి, కేవలం జస్ట్ బికాస్ నువ్వు దేవుడి పద్ధతిలో నడవకుండా ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను సంపాదించుకోవాలి, ఒక వ్యక్తి చెప్పిన త్రోవలో నేను నడవాలి, ఇలా చేస్తే ఆయన నాకు చెప్పాడా, నేను చేస్తున్నానా, ఈ విధంగా నువ్వు ఆలోచించు. ఓ బ్రదర్, కాన్సెప్ట్ బ్రదర్, అది అలా బ్రదర్, ఇది ఇలా, అన్ని టెక్నిక్లు, అన్ని తెలివితేటలు, అన్ని అజంప్షన్స్. మీరు వ్యక్తినే లేకుండా ఆలోచిస్తున్నారు. మన ఇద్దరి మధ్య ఒక కవర్నెంట్ నడుస్తుంది. నువ్వు నాకు ఇస్తే నేను నీకు దాన్ని మల్టిప్లై చేసి ఇవ్వబద్దున్నాయి ఉన్నాను. ఇది మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్.